గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి మొన్న మా ఇంటికి లండన్ నుంచి. ఇద్దరు పిల్లలను పట్టుకొని వచ్చింది. వచ్చినప్పుడు ఇక చికెన్ బిర్యానీలు, పరోటా అది ఇది చేసాము. అయితే దాంతో వాళ్ళకి ఆవకాయ తెలియదు కదా అని ఇట్లా కొద్దిగా వెరైటీగా చేసి ఇట్లా పెట్టినా అండి. ఆ పోరగాళ్ళు చికెన్ బిర్యానీ వదిలేసి ఇది తిన్నారు. మొత్తం తిన్నారు. ఇక నేను స్పైసీగా ఉంటుందేమో భయపడతారేమో అని కొంచెం ఇట్లా పెరుగు గిరుగు వేసి ఇట్లా సూపర్ చేసి ఇచ్చిన. ఏదో ఇట్లా కొంచెం వెరైటీగా ఉండే అని నేను ఇచ్చిన. ఆవకాయన మజాక అని ఆ చికెన్ బిర్యానీ తినలేదు, ఇదే తిన్నారు. ఆయనతో డబ్బులు పట్టుకొని కూడా పోయారు. మేమే కొద్దిగా వేసినామంటే అందులోకెళ్ళి తీసుకొని ఆయనతో పోయారు. మరి ఏం చేస్తామండి, ఇక అదొకటి తృప్తి. టేస్ట్ బాగుందని తీసుకొని పోయారు. సో ముందు కొంచెం ఏం చేసిన అంటే కొంచెం అన్నంలో ఇక పెరుగు, అప్పుడు మస్తు పెరుగు వేసిన. పొరగాలు స్పైసీ లండన్లో ఉంటారు కదా, స్పైసీగా బాగా ఏం తినరు అని ఇంకా బాగా వేసిన. కొద్దిగా ఇట్లా పెరుగు వేసి వేడి వేడి అన్నంలో ఇక మన ఇప్పుడు ఆవకాయ ఉంది కదా, కొత్త ఆవకాయ, ఎర్ర ఆవకాయగా ఇంకొంచెం తక్కువ వేసింది అనుకోండి. అయినా పిల్లలు బాగా తిన్నారు అన్నట్టు. స్పైసీగా ఏముండదు మనం పెరుగు కలిపినప్పుడు. ఇక ఇది ఎర్రగా కనిపిస్తుంది, ఇక ఎర్ర కారం పొడి కదా. ఇక కొంచెం ఇట్లా వేసి ఇప్పుడు స్పూన్ తోటి కలుపుతున్నాయి. కొంచెం చూడడానికి ఇక కొంచెం మంచిగా ఉండదని అప్పుడైతే మంచిగా చేతితోటే కలిపిన. చేతితోటే కలుపురు మీరు కూడా. ఇప్పుడు తబ్బా మేడం చేతితోటి కలుపుతారు అంటారు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇగో పోపు దినుసులు వేసిన. తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి ఒక పచ్చిమిరపకాయలు వేసి ఇక కరివేపాకు వేసి మంచి చుంచుకున్న కరివేపాకు. ఇంట్లోనే ఉన్నాయి చెట్లు కాబట్టి ఇక ఫ్రెష్గా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే మనం పెరుగు కలిపాం కాబట్టి ఉప్పు తక్కువైపోతుంది. సో ఇలా ఫ్రెష్ కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచుకొని వేసిన. ఇది ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉంటుంది. మనం పైనుంచి వేస్తాం కాబట్టి పోపు క్రిస్పీగా ఉంటుంది, తీసి పడేయరు. సో అలా వేసిన. మీరు ఇట్లా చేసిరా, నిజంగా నచ్చుతుందా? నచ్చితే లైక్ చేయరు. మీరు చేస్తే కూడా ఇట్లా చేసిరని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరు. ఇక ఎర్ర అన్నంలో ఇట్లా మంచిగా పోపు మొత్తం ఇట్లా చేతితోటే కలిపిన. అది కూడా కలిపితే ఆవకాయ చేతితోటి తింటేనే దాని మజా వేరు. స్పూన్ తోటి తింటే ఆ మజా రాదండి. ఇట్లా మంచిగా కలుపుకొని కూరగాయల ముంగట పెడితే అది ఏంటిదో అనుకున్నారు డిష్. అది ఈమను మమ్మీ మీ ఫ్రెండ్కి అని చెప్తే ఇక వేసి ఇచ్చిన. అందులో ఇక ఇట్లా తిన్నారు. ఎంత మంచిగా ఉందంటే నిజంగా అద్భుతంగా వండర్ఫుల్. అదే పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు ఆవకాయన మజాక. నిజంగా రండి, ప్రపంచంలో ఎక్కడ మన ఆవకాయ అంత, మన ఇండియా ఉన్న ఆవకాయ అంతా ఎక్కడ ఏది దొరకదు అంత టేస్టీగా. స్పైసీగా లేదని తిన్నారు. కొంచెం పెరుగు బాగా కలిపిన, దీనికంటే ఎక్కువ కలిపిన. నచ్చితే మీరు కూడా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. ఇక ఇట్లా చేతితోటి కలిపిన ఎర్రగా ఎంత మంచిగా. కొత్త ఆవకాయలు ఉన్నాయి కదా ఇంట్లో అన్నీ, ఇక ఇట్లా వేసి ఇక తింటే ఇక వస్తున్నాయి. మీకు కూడా ఊరిలో వస్తున్నాయి, నిజంగానే వస్తున్నాయి. నాకైతే వస్తున్నాయి కదా. వస్తే వచ్చినాయని రాయండి. ఆవకాయకి ఎవరికి ఊరి రాయండి, తప్పకుండా వస్తాయి. మీరు కూడా నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయండి. షేర్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి కూడా రాయండి. సో ఇదైతే మా లండన్ మా ఫ్రెండ్ పిల్లలు అయితే మస్తు తిన్నారు.